హలో ఎవ్రీవన్, ఇది జనవరి 1 మార్నింగ్ వీడియో అండి. అయితే ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ ఒకటి జరిగింది. సో ఇంటి బయట ఉన్న వరండాలో మేము ఇలా సెట్ చేసుకున్నాం చాయ్ ప్లేస్ లాగా. సో మొత్తానికైతే ఒక ఫన్నీ మూమెంట్ ఏంటి అంటే ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. టీ కోసం పడిగాపులు కాస్తూ టీ తాగానే మంచిగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో కప్పు చూడంగానే చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారో. ఈ ఎక్స్ప్రెషన్స్కి కారణం ఏంటి అంటే ఆయన నార్మల్గా టీలో మీగడ ఉంటే కొంతమంది తాగరు కదండి, అలాగే మా హస్బెండ్కి కూడా మీగడ ఇష్టం ఉండదు. సో దాంట్లో నేను మీగడతో కొన్ని పాలు ఉంటే మీగడతో పాటు పెట్టేశాను. సో అది ఆయిలీగా ఉందన్నమాట. సో అస్సలు నచ్చదు. బట్ నా కోసం వీడియో ఆన్లో ఉందని తెలిసి సో ఆయన యాక్టింగ్ చూడండి, నన్ను హట్ చేయకుండా ఉండడానికి మళ్ళీ నేను డిసప్పాయింట్ అవుతాను వీడియో ఆన్లో ఉందని చెప్పి. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి, ఎంత నవ్వు వచ్చిందంటే నేను జనవరి 1 రోజు అంత నవ్వుతానని అంత నవ్విస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట. చాలా ఫన్నీగా, చాలా హార్ట్ఫుల్గా, చాలా గట్టిగా నవ్వుకున్నామండి. నిజంగా ఇంతలా నవ్వుకొని చాలా రోజులు అయిందండి. ఇది మాత్రం న్యూ ఇయర్లో ఒక మెమొరబుల్, ఒక ఫన్నీ మూమెంట్ అనే చెప్పుకోవాలి నిజంగా. సో వైఫ్ అండ్ హస్బెండ్స్కి నిజంగా ఇలా జరుగుతూ ఉంటాయండి. ఒక్కోసారి కోపతాపాలు, ఒక్కోసారి చిర్రుబుర్రు కసుబుసు అని అరుచుకోవడాలు, అట్లా చిట్టి గొడవలు ఉంటాయి. ఇలాంటి నవ్వులు కూడా ఉంటాయి. సో మీరు కూడా ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ కనుక ఈ వీడియో చూస్తే, ఇలాంటి మూమెంట్స్ మీకు కూడా జరిగితే నాకు డెఫినెట్గా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. సో ఈ వీడియో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీతో కూడా ఇది షేర్ చేసుకోవాలనిపించి, అండ్ ఇది ఇట్లాగా నేను వేరేలా అనుకున్నాను. యాక్చువల్గా జస్ట్ టీ తాగుతూ ఒక చిన్న షార్ట్లా పెడదాం అనుకున్నాను. బట్ ఇది ఒకటే అనుకుంటే ఇంకొకటి అయిందనమాట. సో నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఆయన టీ కప్పు అలా చూపిస్తుంటే దాంట్లో టీ అలాగే ఉండింది. నాకు ఇంకా అసలు నవ్వాగట్లేదండి. ఆ టీ అవ్వట్లేదు, ఆయన యాక్టింగ్ చేస్తున్నారు. అస్సలు నవ్వాగలేదు నాకు. ఇంకా మా ఇద్దరు నవ్వు చూసి మా బేట కూడా నవ్వుతూ అలా ఉండిపోయాడు అనమాట. ఇంకా బొజ్జలో ఉన్న బేబీ కూడా అలాగే నవ్వుకొని ఉంటుందేమో. ఓకే అండి, ఇంకా ఇలాంటి తీపి అనుభవాలు మీకు కూడా జరిగితే డెఫినెట్గా కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తుండండి. బాయ్.